ఈ పిండి చూపించు ఒకసారి. ఈ పిండి మల్టీగ్రెయిన్ పిండి అండి. అంటే గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు, బ్లాక్ చనా, సోయా ఇవన్నీ కలిపి ఆడించుకుని అనమాట. అంటే 5 kgs గోధుమలకి మిగతావి కేజీ కొన్ని లాస్ట్ సోయా, బ్లాక్ చనా హాఫ్ కేజీ వేసి ఆడించాను. మల్టీగ్రెయిన్ అనమాట. సో మనం ఇలా ఓన్గా అంటే అన్నీ కలుపుకొని ఆడించుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. చపాతీలకి మనం కలుపుకునేటప్పుడు కొంచెం మెత్తగా కలుపుకోవాలి. అంటే లైక్ ఇలా అనమాట. అదే మనం పూరి కావాలి అనుకుంటే కొంచెం హార్డ్గా కలుపుకోవాలి, గట్టిగా, అప్పుడే బాగా పొంగుతాయి అనమాట. సో కలుపుకున్న తర్వాత వెంటనే దీని మీద ఏదైనా లిడ్ కానీ ఏదైనా క్లోజ్గా పెట్టాలి. గాలి తగలకుండా ఉంచకూడదు. గాలి తగిలితే మళ్ళీ అది పిండి కొంచెం ఎండిపోయే అవకాశం ఉంటుంది, సరిగ్గా రావు అప్పుడు కూడా. సో చేసుకునేటప్పుడు నేను మామూలుగా తీసుకున్నాను. స్టార్టింగ్ కొంచెం తీసుకొని ఒక మీడియం సైజు లాగా కొంచెం ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. పక్కన అదే పిండిని నేను ఒత్తుకొని పెట్టుకున్నాను. సో దాంతోనే మనం ఇలా ఒత్తుకొని పెట్టుకోవచ్చు. సో చేసేటప్పుడు ఒక్కొక్కరికి చపాతీ రౌండ్గా రావచ్చు, కొందరికి రౌండ్గా రాకపోవచ్చు. సో దానికి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే షేప్ కంటే ఇక్కడ ఏంటంటే అన్ని వైపులా ఒకేలాగా వస్తుందో లేదో చూసుకోవాలి. ఒకవైపు ఎక్కువ దలసరిగా, ఒకవైపు పల్చగా కాకుండా అన్ని వైపులుగా ఒకేగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందో లేదో చూసుకోవాలి రోటీ అనేది. నేను రోటీ అయినా చపాతీ అయినా ఒకలాగే బిహేవ్ చేస్తాను, దానికి ఆయిల్ అలా ఏమేను. సో ఇక్కడ ఏంటంటే కొంచెం బ్యాక్ వెళ్ళాము. ఆయిల్ నేను వేయట్లేదు ఇక్కడ. ఆయిల్ లేకుండా కూడా సాఫ్ట్గా వస్తాయి. సో నేను నెయ్యి కూడా యూజ్ చేయట్లేదు ఇందులో. అండ్ వన్ మోర్ థింగ్, సాల్ట్ కూడా యూజ్ చేయట్లేదు. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ముంబై వచ్చిన తర్వాత అసలు నేను చపాతీల్లో సాల్ట్ వేయకుండా అనేది కొత్త విషయం స్టార్ట్ చేశాను. ఇదివరకు తెలిసిన విషయమే, కానీ ఎప్పుడు కూడా సాల్ట్ వేస్తే మనం టేస్ట్ కోసం ఆరాటపడుతుంటాం కదా, అందుకని ప్రతిసారి నేను సాల్ట్ వేసేదాన్ని. కానీ ముంబై వచ్చాక ఏదో ఒకటి చిన్న చేంజ్ చేద్దామని సాల్ట్ వేయాలి. సో ఇలా మనం షేప్ చేసుకున్నాక చూడండి, జాతిగా తీయాలి. ఇది నార్మల్ పిండిలా కాకుండా జాతిగానే హ్యాండిల్ చేయాలి. సో దీన్ని స్టవ్ మీద సిమ్ ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇది కొంచెం హీట్ ఎక్కిద్దని మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఇలా వేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకున్నాక అసలు రోటీ ఎలాగా స్మూత్గా వస్తుంది అనేది ఎక్కడ డిపెండ్ అయి ఉంటుందంటే మనం పిండి కలుపుకునే పద్ధతి ఒకటి ఉంటుంది, నెక్స్ట్ చేసుకునే పద్ధతి. చెప్పాను కదా, ఒక సైడ్ లావుగా ఒక సైడ్ పలచగా కాకుండా మన ఈవెన్గా స్ప్రెడ్ అయితే చాలు, షేప్ ముఖ్యం కాదు. సో తర్వాత థర్డ్ ఏంటంటే మనం కాల్చే పద్ధతి. మన రోటీ ఎలా రోస్ట్ అవుతుంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది చూడండి, ఫస్ట్ లైట్గా రోస్ట్ అయింది. లైట్గా రోస్ట్ అయింది అని ఎలా తెలుస్తుందంటే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ పిండి చూడండి ఎలా ఉందో, ఇక్కడ కొంచెం లైట్గా రోస్ట్ అయింది. సో దాన్ని ఫ్లిప్ చేసేస్తున్నాను. ఫ్లిప్ చేసిన తర్వాత సెకండ్ మనం ఫ్లిప్ చేసిన తర్వాత ఇక్కడ బాగా రోస్ట్ అవ్వాలి. బాగా రోస్ట్ అయ్యింది లేనిది ఎలా తెలుస్తుందంటే మీకు చూపిస్తాను డైరెక్ట్గానే. మనకి చిన్న రెడ్ కలర్లో కొంచెం రోస్ట్ అయినట్టు తెలిసిపోతుంది. సో నెమ్మదిగా ఇలా తిప్పుకుంటూ ఈ అంచుల్ని చిన్న చిన్నగా ఇలా తీసుకుంటూ పెట్టుకోవాలి. నెక్స్ట్ రోటీ సాఫ్ట్గా రావడానికి చూడండి, ఇది ఒకటి ఉండాలి హోల్డరు. ఇది పట్టుకొని నేను ఫ్లేమ్ మీద కొంచెం ఫ్లిప్ చేస్తాను. ఎప్పుడైతే మనం ఫ్లేమ్ మీద ఫ్లిప్ చేసామో అది ఆటోమేటిక్గా మనకు బాగా పొంగుతుంది, లైక్ పూరీలాగా. ఎప్పుడైతే బాగా పొంగిందో అప్పుడు ఆటోమేటిక్గా రోటీ అనేది సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు బాగా రెండో వైపు బాగా రోస్ట్ అయింది. దగ్గర తీసాను, బాగా రోస్ట్ అయిందని తెలుసుకోవడానికి చూడండి, బబుల్స్లా రెడ్గా వచ్చింది కదా. సో రెండో వైపు బాగా రోస్ట్ అయింది. సో ఇప్పుడు మొదటి వైపు దాన్ని నేను డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టేస్తున్నాను. ఫ్లేమ్ మీద పెట్టేటప్పుడు ఇది హైలో పెట్టుకోవాలి, ఇలా తీసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది లైక్ పూరిలాగా ఎలా పొంగిందో చూడండి, వెరీ చాలా బాగా పొంగుతుంది. అప్పుడు మనం ఈ హోల్డర్తో బాగా హ్యాండిల్ చేసి ఒక్కసారి ఫిట్ చేసుకొని కావాలంటే ఈ సైడ్స్ ఇలా కొంచెం రోస్ట్ చేసుకొని, ఆల్రెడీ పొంగిపోయింది కాబట్టి సో అన్ని వైపులా బాగా కూడా రోస్ట్ అయితేనే బాగా పొంగుతుంది. సో బాగా పొంగిపోయింది, ఇంక ఇదే రెడీ టు ఈట్ అనమాట. టుమారో మార్నింగ్ వరకు కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది చపాతీ అండ్ రోటీ. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి పొరలు పొరలుగా ఎలా వచ్చిందో, ఇదిగో పొరలు పొరలుగా వచ్చింది. నెక్స్ట్ ఈ పీస్లో కూడా ఇప్పుడే కదా చేసాను, వేడిగా అనిపిస్తుంది. ఓకే, పొరలుగా వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చిందో.
చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు ఇలాంటివి చూస్తుంటే. ఇది ఇప్పుడు నైట్ చేస్తున్నాను కదా, టుమారో మార్నింగ్ వరకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఈ 2 పీసెస్, ఇది ఒక పీసు అండ్ ఇది ఒక పీసు, ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇందులో నో ఆయిల్, నో ఘీ, నో సాల్ట్, ఇందులో ఏమీ లేదు. సో 3 విషయాలు గుర్తుంచుకోవాలి: పిండి కలిపే పద్ధతి, మనం చేసే పద్ధతి అండ్ రోస్ట్ చేసే పద్ధతి, అంతే. మీకు ఇంకోటి కావాలంటే ఇంకోటి కూడా చూపిస్తాను, స్పీడ్గా పెట్టేస్తాను, స్పీడ్ మోడ్లో. సో నేనైతే మీడియం సైజు కాదు, కొంచెం పెద్ద సైజే చేసేస్తాను ఇవి. అంటే పిల్లలు ఎలాగో లెక్క పెట్టుకుంటారు కదా, 1 తిన్నాము 2 తిన్నామని, అందుకని నేను కొంచెం పెద్దవే చేస్తాను. పెద్దవైనా కూడా బాగా పొంగుతాయి, అదే చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చేసిన మీడియం సైజు, ఇది చాలా పెద్దది, పెద్దది కూడా బాగానే పొంగుతుంది, మీకు చూపిస్తాను అది కూడా. సో మీరు ఇది షేప్ సరిగ్గా రాకపోతే రోటీ మేకర్ ఏదో ఉంటుంది కదా, దాంతో కొంచెం మన టైం సేవ్ అవుతుంది. మేము ఇప్పుడే షటిల్ ఆడొచ్చాము, టెంపుల్కి వెళ్ళాము, విష్ణు సహస్రనామం చదువుకొని వచ్చాము. వచ్చిన వెంటనే టిఫిన్ రెడీ చేస్తున్నాను, చట్నీ రెడీ చేసి ఇది చపాతీ చేస్తున్నాను. సో చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్లో, రోటీ ఎలా చేస్తే ఎలా సాఫ్ట్గా ఉంటుంది అని. కానీ అందులో కొంతమంది నెయ్యి కలుపుతారు, కొంతమంది పెరుగు కలుపుతారు, అలా రకరకాల ట్రై చేస్తారు. మేబీ అవి కూడా ట్రై చేసినా వస్తుంది. నేనైతే ఏమీ కలపలేదు. ఈసారి పిండి కలిపేటప్పుడు మీకు చూపిస్తాను. ఈసారి నేను వీడియో తీద్దాం అనుకోలేదు. చూడండి, మళ్ళీ ఒక సైడ్ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, అది మర్చిపోకూడదు. మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు రోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఒకవైపు రోస్ట్ చేసుకున్నాక కొంచెం మనం అటు ఇటు తిప్పుతూ ఉంటే ఒకవైపు మాత్రం లైట్గా రోస్ట్ అవ్వాలి, రెండో వైపు బాగా రోస్ట్ అవ్వాలి. ఓకే, ఇది ఒకవైపు చిన్నగానే రోస్ట్ అవ్వాలి కాబట్టి పెద్ద టైం తీసుకోదు. ఫ్లిప్ చేస్తుందని చూడండి, సెకండ్ వైపు మనకి ఎక్కువ కావాలి. చూడండి, ఒకవైపు లైట్గానే, అందరూ మిస్టేక్ చేసేది ఇక్కడే, ఒకవైపు లైట్గానే రోస్ట్ అవ్వాలి, సెకండ్ వైపు మాత్రం బాగా రోస్ట్ అవ్వాలి. మీకు 2 చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఒకటి పెద్దది చేశాను, పెద్దదైతే పొంగకపోవచ్చు అని డౌట్ ఉంటుంది కదా. ఇందాక చేసింది చిన్నది, అది బాగా పొంగింది, ఇది కూడా బాగా పొంగుతుంది, మీకు చూపిస్తాను. సో మనం కొంచెం ఇట్లా చిన్నగా మూవ్ చేసుకుంటుంటే అన్ని వైపులకు అన్ని కార్నర్స్ కూడా బాగా రోస్ట్ అవుతుంది. అండ్ మీడియం ఫ్లేము హై ఫ్లేమే మాత్రమే, 2 ఫ్లేమ్లే యూజ్ అవుతాయి. మీకు కావాలంటే మళ్ళీ తీసుకున్నాక ఇక్కడ థర్డ్ది చేస్తాం కదా, అలాంటప్పుడు మీరు సిమ్లో పెట్టుకోవచ్చు. ఓవర్ హీట్ అవ్వకుండా, ప్యాన్ ఓవర్ హీట్ అవ్వకుండా. మీరు ఇనుము ప్యాన్ మీద చేసినా ఇలానే వస్తుంది, నెక్స్ట్ నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసినా కూడా ఇలాగే వస్తుంది. చూడండి, బాగా రోస్ట్ అయిందో లేదో చూద్దాము. బాగా రోస్ట్ అయిందని ఇందాక చెప్పాను కదా, ఎలా తెలుస్తున్నది, ఇక్కడ చూడండి, ఇదిగో ఇలా కనిపిస్తుంది రెడ్గా. ఓకే, అంటే రోస్ట్ అయిందని అర్థం. ఇప్పుడు ఫ్లిప్ చేస్తున్నాను. ఫ్లిప్ చేసే ముందు ఏం చేయాలి మర్చిపోకూడదు, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక హ్యాండ్తో హ్యాండిల్ చేయాలి, సెకండ్ హ్యాండ్తో హోల్డర్తో హోల్డ్ చేసుకొని ఫస్ట్ వైపు దానికి మనకి ఇలాగ ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. చూడండి, నేను కొంచెం దలసరిగా చేశాను, పెద్దది చేశాను, అయినా కూడా బాగా పొంగింది. చూడండి, హోల్డర్తో ఇలా పట్టుకొని కొంచెం ఫ్లిప్ చేసుకుంటే హ్యాపీగా వచ్చేస్తుంది. పూరిలాగా పొంగింది ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్గానే వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, అంటే రెడీ, వేడి సాఫ్ట్ చపాతీలు రెడీ. బాయ్.